జీవితంలో అన్నీ ప్రయత్నించి చేసి ఇక నా వల్ల కాదు అన్నంతగా అలసిపోయినట్లు అనిపిస్తోందా? మనందరికీ ఒక్కోసారి ఇలాగే ఉంటుంది. కాని దీనికొక సమాధానముంది. అది మన భగవద్గీతలోనే ఉంది. మన చేతుల్లో ఉన్నంతవరకు అన్నీ చేస్తాం, కాని కొన్నిసార్లు ఎంత చేసినా ప్రయోజనం ఉండదు. అలాంటి నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు మనకు దైవ సహాయం కావాలనిపిస్తుంది. అలాంటి వారికోసమే భగవద్గీతలో సాక్షాత్తు శ్రీకృష్ణుడు అర్జునుడికే కాదు మనందరికీ ఒక పవిత్రమైన వాగ్దానం చేశారు. గీత మొత్తానికిది సారమన్నమాట. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వాం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. దీనికర్థం పనులన్నీ మానేమని కాదు, అస్సలు కాదు. కాని ఆ ఫలితం మీద ఆశ, నేనే చేస్తున్నాన్న అహంకారం వదిలేమంటున్నారు. అన్నీ నాకే వదిలేయ్, నిన్ను నేను కాపాడతా, అస్సలు భయపడకు అని మనకు భరోసా ఇస్తున్నారు. అవును కదా, జీవితంలోని సమస్యల బరువు మనమే మోస్తూ ప్రతిదానికి కంగారు పడుతూ ఎంతలా అలసిపోతున్నాం. కానీ దీనికి చాలా తేలికైన దారుంది. మనం చెయ్యాల్సిన ప్రయత్నం మనం చేద్దాం, కాని ఫలితాన్ని మాత్రం ఆయనకు వదిలేద్దాం. మన భయాల్ని, మన టెన్షన్లని, ఏవైతే మన కంట్రోల్లో లేవో అవన్నీ ఆయన పాదాల దగ్గర పెట్టేద్దాం. అంతే, అదే నిజమైన శరణాగతి. పూర్తి నమ్మకంతో వదిలేయండి. ఈ సృష్టిని నడిపే ఆ శక్తే మనల్ని కూడా నడిపిస్తుంది. ఖచ్చితంగా ఆయనే చూసుకుంటారు. జై శ్రీకృష్ణ.